హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి వేరే వీడియో రావాలి, కానీ టైం సరిపోక ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్ గా నేనైతే ఈ రోజు బ్రేక్ ప్యాడ్స్ చేంజింగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను హౌస్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. సో అందుకోసమే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా చాలా వీడియోస్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇంకో విషయం వచ్చేసి, చాలా రోజుల నుంచి ఒక బ్రో అయితే ఫాగ్ ల్యాంప్స్ గురించి అయితే అడుగుతూనే ఉన్నాడు. సో నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయడం లేదు. నాకు కామెంట్ అయితే పెట్టాడు, ఏంటి బ్రో ఇన్ని రోజులైనా కూడా అప్లోడ్ చేయడం లేదు అని. సో నా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి, వీడియో అయితే సగం సగం మాత్రమే రికార్డ్ అయింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో ఇప్పుడైతే హౌస్ చేంజ్ అవుతున్నాను కాబట్టి నాకు మంచి ప్లేస్ అయితే దొరికిందనమాట. సో మాడిఫికేషన్స్ చేసేకి. సో నేను ఫాగ్ ల్యాంప్స్ కూడా నా బండిలో ప్రెజెంట్ ఉండేటివి అయితే రిమూవ్ చేసేసాను. సో రిమూవ్ చేసేసి మళ్ళీ నేనైతే దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయబోతున్నాను అనమాట, నీట్గా వీడియో తీసుకుంటూ. సో మ్యాక్సిమం నేను ఈ ట్యూస్డేకి అంతా ఈ హౌస్ అయితే చేంజ్ అయిపోతాను. సో వెన్స్డే థర్స్డే లోపల వీడియో అయిపోగొట్టుకొని సండే అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అనమాట, నీట్గా అయితే. సో దాంట్లో నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ బ్రో ఏమనుకోద్దు. ఈ సండే అయితే 100కి 100% అయితే ఖచ్చితంగా వస్తుంది. సో నన్ను నమ్ము. ఈ సండే ఖచ్చితంగా అప్లోడ్ అయ్యే వీడియో వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ వీడియో అనమాట. సో మన NS200కి ఒకటే కాదు, ఏ బైక్ అయినా ఎలా ఫిక్స్ చేసుకోవాలో నేను నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో. సో కొద్దిగా వెయిట్ చేయి. ఇన్ని రోజులు నన్ను బేర్ చేసినావు కాబట్టి కొన్ని రోజులు కానీ ఓపిక పట్టినావంటే ఖచ్చితంగా నీకు కావాల్సిన వీడియో క్లారిటీగా అయితే వస్తుందన్నమాట. సండే వరకు వెయిట్ చేయి. సో సండే నువ్వు ఖచ్చితంగా 100కి 100% అయితే ఆ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయి మర్చిపోకుండా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే నేను మన అనంతపూర్లో ఉన్న రుద్రంపేట బైపాస్లో ఉన్న జావా షోరూమ్ దగ్గర అయితే ఉన్నానన్నమాట. సో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇక్కడ బైక్ రివ్యూస్ తీసుకుందామని అయితే వచ్చాను. మనం ప్రెజెంట్ తీసుకుంటున్న రివ్యూ వచ్చేసి HD స్క్రాంబ్లర్ గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము. సో ఆ బైక్ ఎలా ఉంది, 2024లో దాన్ని కొనొచ్చా లేదా, ఫీచర్స్ ఏమున్నాయి, ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్కి ఏమైనా కొత్త వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మీకు కూడా ఇంకా ఎలాంటి బైక్స్ కావాలో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాక్సిమం రివ్యూ చేసేకైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో అనంతపూర్లో అవైలబుల్లో ఉంటే. మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసిన వెంటనే సో నేను అదర్స్కి కూడా వెళ్ళి వీడియో తీసేకైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట. సో మన హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ. ముందుగా వచ్చేసి ఈ బైక్లో ఉన్న ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ బైక్లో ప్రొవైడ్ చేసిన ఇంజన్ వచ్చేసి మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ 334cc DOHC ఇంజన్ అనమాట. ఈ ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 29.1 PS అట్ 8000 RPM. అలాగే టార్క్ వచ్చేసి 28.2 Nm అట్ 6750 RPM అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్ టైప్ వచ్చేసి మనకి చైన్ డ్రైవ్ అయితే లభిస్తుంది. సో ఓపెన్ చైన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో చైన్కి ఎటువంటి కవర్ అయితే ఉండదు. సో మీరు 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ లూప్ చేసుకుంటే సో ఎంతో మంచిది, మనకు చైన్ లైఫ్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ బైక్లో వచ్చేసి మనకి 6 గేర్స్ అయితే ఉంటాయి, 6 గేర్లు అయితే ఉంటాయి అనమాట ఈ బైక్లో. నెక్స్ట్ ఈ బైక్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 320mm డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ బైబ్రీ అండ్ ABS బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ABS కూడా ఉంది ఫ్రంట్ సైడ్. అలాగే రేర్ విషయం మాట్లాడుకున్నట్లయితే 240mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ ABS ఉంటుంది, అది కూడా బైబ్రీ వాళ్ళదే. సో బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చాసిస్ విషయానికి వస్తే మనకి డబల్ కార్డిల్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో డబల్ కార్డిల్ ఫ్రేమ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం హైవేస్లో ఉన్నప్పుడు సో మనకు మంచి బ్యాలెన్సింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ బైక్లో. సో మంచి చాసిస్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ కన్సిస్టర్ షాక్ అబ్జర్వర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది విత్ అడ్జస్టబుల్ అనమాట. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం రెండింటిని. నా వాయిస్ కానీ నా మాటలు కానీ కొద్దిగా తడబడుతున్నాయి, ఎందుకంటే పొద్దున్నది చాలా పనులు అయితే బిజీగా అయితే ఉన్నాను. సో ఇప్పుడు కొద్దిగా స్పీడ్గా అయితే చెప్పేస్తున్నాను. రాత్రి 1 అయితే అవుతుంది అనమాట, ఇంట్లో అందరు పడుకున్నారు. సో 1 అవుతుంది కాబట్టి నేను త్వరగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈ 2 days కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది నాకు. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి. స్పీడ్గా చెప్తున్నానేమో, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి అనమాట. సో ఇప్పుడు టైర్స్ అండ్ వీల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. మనకి టైర్స్ వచ్చేసి స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ బ్లాక్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారనమాట టైర్స్. సో మనకి అలాయ్ వీల్స్ ఏమి ఉండవు దాంట్లో, ఓన్లీ స్పోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 100/90 సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 19 ఇంచ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 100/90 అలాగే 19 ఇంచ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఫ్రంట్ సైడ్. అలాగే రేర్ విషయానికి వస్తే మనకి 140/70 17 ఇంచ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకు వీళ్ళు బ్యాక్ సైడ్ టైర్ ఇంచెస్ అయితే చాలా తక్కువ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్తో పోల్చుకుంటే.
వీళ్ళు చెప్తున్న రీజన్ వచ్చేసి మనకి మైలేజ్ ఇంక్రీజ్ చేసేకి అలాగైతే ఇచ్చామని చెప్పారు. ఒకసారి బైక్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 200 mm అయితే ప్రొవైడ్ చేశారు. చాలా ఎక్కువ అన్నమాట. సో 200 mm అంటే బైక్ కొద్దిగా హైటే ఉంటుంది. అలా మీకు అనిపించవచ్చు, కానీ బైక్ సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే జస్ట్ మనకి 800 mm అయితే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం 5.5 హైట్ ఉంటే ఈజీగా అయితే మనం ఈ బైక్ని అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి మనకి ట్యాంక్ది 12.5 లీటర్స్ అనమాట. అలాగే మనకి ట్యాంక్ వచ్చేసి మెటల్తో ప్రొవైడ్ చేశారు. బైక్ అంతా మ్యాక్సిమం మెటలే ఉంటుందన్నమాట. మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది. సో బైక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. అలాగే మనకు బైక్ వచ్చేసి కొద్దిగా వెయిట్ అయితే ఉంటుందన్నమాట. 180 kgs అయితే ఉంటుంది దగ్గర బైక్ అయితే. సో దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ రౌండ్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి రోడ్ మోడ్, ఇంకోటి వచ్చేసి ఆఫ్ రోడ్ మోడ్, ఇంకోటి వచ్చేసి రెయిన్ మోడ్ అనమాట. ఇంకా మ్యాక్సిమం అన్నీ అయితే ఉన్నాయి. సో సైడ్ స్టాండ్, ఇంజన్ కట్ ఆఫ్, సో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని బైక్స్లో ఉన్నట్లే అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో మోడ్స్తో సహా. నెక్స్ట్ దీంట్లో మంచి విషయం వచ్చేసి మనకి అన్ని ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఫ్రంట్ సైడ్ మనకి హెడ్ లైట్ కానివ్వండి, లేకుంటే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కానివ్వండి, ఇండికేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే ఎల్ఈడి ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి దీంట్లో మనకు ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఒకటి వచ్చేసి మనకి యూఎస్బి టైప్ ఏ ఉంటుంది, అలాగే టైప్ సి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఉండే డీటెయిల్స్ అయితే ఇవి వచ్చేసి మనకి టోటల్గా 6 కలర్స్లో అయితే వస్తుంది బైక్ వచ్చేసి. అలాగే దీని టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈజీగా కంపెనీ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి 120+ స్పీడ్ అయితే ఈజీగా అందుకోగలదు. అలాగే మనకి మైలేజ్ వచ్చేసి 35 కిలోమీటర్స్ అయితే ఇస్తుందంటున్నారు అప్రాక్సిమేట్గా. సో దీని ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఉండే ప్రైస్ 2,28,000 అయితే ఉందన్నమాట ప్రైస్ వచ్చేసి దీనికి అనంతపూర్ షోరూంలో. అలాగే మనకి డౌన్ పేమెంట్ వచ్చేసి మినిమము 80,000 అయితే చెప్తున్నారు వీళ్ళు. సో మీ సివిల్ స్కోర్ని బట్టి మీరు డౌన్ పేమెంట్ అయితే దాంట్లో అయితే డిసైడ్ అవుతుంది అనమాట, మీ సివిల్ స్కోర్ బాగుంటే. ఇవన్నమాట ఈ బైక్ గురించి మనకి ఫుల్ డీటెయిల్స్. సో మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ అయితే చెప్పానని నేను అనుకుంటున్నాను. సో ఈ బైక్ మనం 2024లో కొనొచ్చా కొనకూడదా అంటే, సో స్కాంబ్లర్ ఎవరైనా లవర్స్ ఉంటారు కదా వాళ్ళైతే తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఈ బైక్ అయితే రికమెండ్ చేయను, ఎందుకంటే ఈ బైక్ వచ్చేసి మనకి వెయిట్ ఎక్కువగా ఉంటుంది, హైట్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకోటి నాకు బాగా మంచిగా అనిపించిన విషయం వచ్చేసి ఈ బైక్లో ఇది ఆఫ్ రోడ్కి వాడచ్చు, ఆన్ రోడ్కి వాడచ్చు అనమాట. రెండు రకాలుగా దీన్ని అయితే వాళ్ళు మంచిగా డిజైన్ చేశారు వీళ్ళైతే. సో ఫీచర్స్ పరంగా కూడా బాగుంది, కానీ ఇప్పుడు వచ్చే ఫీచర్స్తో పోల్చుకుంటే అన్ని స్కామ్ లేవు దీంట్లో. సో ఏవో 3 మోడ్స్ ఉన్నాయి అంతే అనమాట. మనకి ఎవరైనా జావా లవర్స్ ఉంటే తీసుకోవచ్చు. సో దీనికైతే డ్యూయల్ సైలెన్సర్ ప్రొవైడ్ చేశారనమాట, డ్యూయల్ ఎగ్జాస్ట్. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మీరు వినండి. అదన్నమాట సౌండ్. సో సౌండ్ కూడా చాలా బాగానే ఉంది, మరి అంత ఏం లేదు కానీ ఒక రకంగా అయితే ఉంది, కొద్దిగా గజిబిజిగా అయితే ఉంది సౌండ్ అన్నమాట. సో ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా గట్టిగా వస్తుంది, కానీ అంత మంచి సౌండ్ అయితే రావడం లేదు. సో బైక్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది. ఏదో మాడిఫైడ్ బైక్ లుక్ ఉన్నట్లయితే ఉంటుంది అనమాట, సీట్ కానీ అది కానీ ఇది కానీ. సో మనకి సింగిల్ సీట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకు ఫ్యామిలీ యూస్కి కూడా బాగానే ఉంటుంది బైక్ అనేది. అలాగే నేను ఇక్కడ గమనించినది వచ్చేసి ఒక కస్టమర్ అయితే వచ్చాడనమాట, ఈ బైక్ కొనుక్కున్న కస్టమరే, స్కాంబ్లర్ మేము ఉన్నప్పుడే. సో అతను చెప్పే దాని ప్రకారం ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి బ్రో, ఇంజన్ ప్రాబ్లమ్స్. సో కొనకండి అని అయితే చెప్పాడు. సో అతను 3 years అవుతుందంట బైక్ అయితే, 2 years అవుతుందంట బైక్ అయితే తీసుకొని. సో అతని రివ్యూ కూడా మనం జెన్యూన్గానే తీసుకోవచ్చు, ఎందుకంటే అతనికి కూడా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బైక్తో. సో అతనైతే కూలెంట్ లీకేజ్ ప్రాబ్లం అయితే చెప్పాడు నాకు. ఇప్పటికీ ఆ ప్రాబ్లం 2 times అయితే వచ్చిందంట. సో కొద్దిగా చూసి అయితే తీసుకోండి బైక్ అయితే. నన్ను అడిగితే మీరు ఒకవేళ దీని లవర్స్ అయితే తీసుకోండి, కానీ సో మిగతా వరకు దీని జోలికి అయితే వెళ్ళకండి ఎక్కువ. సో బైక్ అయితే బాగానే ఉంది, కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి అంటున్నారు. సో ఒకవేళ మీకు నేను కంప్లీట్ రివ్యూ తీసుకొని మీకు అయితే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో వీడియో, అప్పుడు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి దీన్ని తీసుకునే కన్నా ఇంకొక 50,000 వేసి మనకి బుల్లెట్లో రాయల్ ఎన్ఫీల్డ్లో వస్తుంది. సో ఇలాంటి బైక్ కాకుండా మనకి ఏదైనా హంటర్ 350 ఇలాంటి బైక్స్ అయితే తీసుకునేది బెటర్ అనేది నా ఆప్షన్ అనమాట. సో ఇంకా మీరు ఎవరైనా జావా లవర్స్ ఉంటే సో వాళ్ళు ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు. అలాగే జావాలో ఇంకో మోడల్ ఉంది కదా, సో బాబర్. సో అది కూడా రివ్యూ అయితే వస్తుందన్నమాట త్వరలో, నెక్స్ట్ వీడియో రావచ్చు. అదైతే నేను నెక్స్ట్ వీడియో అయితే బ్రేక్ ప్యాడ్స్ గురించి అయితే ప్లాన్ చేస్తున్నాను. సో చూద్దాము నెక్స్ట్ ఏ వీడియో వస్తుందో. కొద్దిగా నేను
ఆ హౌస్ షిఫ్టింగ్ టెన్షన్స్లో ఉండి సో ఈ వీడియోలో ఏం మాట్లాడినా కూడా నాకు అర్థం కావడం లేదు. సో నేను మళ్ళీ చెకింగ్ కూడా చేస్తానో లేదో నాకైతే తెలియదు. సో వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఇప్పటికే 2 అయితే అవుతుంది టైం అయితే. సో మీకు మ్యాక్సిమం నేనైతే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అయితే కామెంట్ చేయండి. మీకు త్వరగా అయితే రిప్లై ఖచ్చితంగా వస్తుంది. సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోతో మంచి వీడియో అయితే కలుసుకుందాము. దాంట్లో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము, కొద్దిగా టెన్షన్స్ ఏం లేకోకుండా. సో నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్.